ప్రతి ఊరు క్షయరహిత ఊరు. క్షయ వ్యాధిని జయిద్దాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం. క్షయ చికిత్స ఉచితం, మన ఆరోగ్యం మన చేతుల్లో. ప్రతి క్షయ వ్యాధిని జయిద్దాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం. ప్రతి ఊరు క్షయరహిత ఊరు. మనందరి కర్తవ్యం. డాక్టర్ చికిత్సతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవిద్దాం. నిరంతరం కృషి చేస్తాం, క్షయరహిత సమాజాన్ని సృష్టిస్తాం. నిరంతరం కృషి చేస్తాం, క్షయరహిత సమాజాన్ని స్థాపిద్దాం. తీసుకోండి. జయ నివారణ. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. జయ వ్యాధి నివారణ. జయ వ్యాధి నివారణ. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. జై జై కలుపుదాం. నమస్కారం. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గంగవరంలో ఈ సిబ్బంది మరియు ఎంయూఆర్ జూనియర్ కాలేజీ యొక్క డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మరియు వారి సిబ్బందితో ఒక అవగాహన ర్యాలీ జరుగుతుంది. ముఖ్యంగా మనకు యొక్క క్షయవ్యాధి అనేది ఎలా వస్తుంది, ఏంది అనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మనం ఈ యొక్క అవగాహన ర్యాలీని జరుపుకుంటా ఉన్నాం. ఇది మనకు ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క జబ్బు వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి మనం గాలి అంటే తుంపర్ల వల్ల డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇలాంటి మామూలుగా ఈ యొక్క జబ్బు వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గు రావటం, తర్వాత జ్వరం రావటం. ముఖ్యంగా ఈ జ్వరం ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం టైంలో ఎక్కువగా రావటం, అలాగే బరువు తగ్గటం, గల్లలో రక్తం పడటం, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేక మరి ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి గల్ల పరీక్ష నిర్వహించి వాళ్ళకి ఆ జబ్బు ఉన్నదా లేదని గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి గుర్తించి ఆ జబ్బు ఉన్న వల్ల వాళ్ళకి ప్రభుత్వమే వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మందులు కూడా చాలా ఖరీదైనవి. ప్రభుత్వం కూడా దాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా తీసుకునే ఈ యొక్క చికిత్స చాలా జబ్బును పడిన వారికి ఈ చికిత్స అందించడంలో చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే దీనిపైన ప్రత్యేకంగా ఒక వాళ్ళపైన పేషెంట్ల పైన వాళ్ళు మందులు మింగుతున్నారా లేదా అనేది పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 6 months వరకు ఈ మందులు అనేది ఉచితంగా ప్రభుత్వమే సరఫరా చేసుకోబడుతుంది. అలాగా 2 నెలలకు ఒకసారి వాళ్ళకి మళ్ళీ జబ్బు ఉన్నదా ఎంత ఎలా ఉందనేది మళ్ళీ పరీక్ష చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మాకు ఇక క్షేత్రస్థాయిలో
ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, ఎంఎల్ఎస్పీస్, సూపర్వైజర్ స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ జబ్బు ఇచ్చిన వాళ్ళు సరిగా మాత్రలు మింగుతున్నారు లేదని గమనించుకోవటం, వాళ్ళని గల్ల పరీక్ష పంపడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జబ్బుని మనం అందరం కలిసి సమాజంలో ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని ఈ యొక్క జబ్బును పడకుండా ఉండేదానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన సమాజంలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం తరలించి వాళ్ళకి గల పరీక్ష చేయించి మిగతా పక్కన వాళ్ళకు కూడా స్ప్రెడ్ కాకుండా వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.